అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక ఎండిడిఎం రుమటాలజిస్ట్ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. లాస్ట్ 2 రీల్స్లో మనం ఎస్ఎల్ఈ లేదా లూపస్ గురించి, వాటి లక్షణాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఎస్ఎల్ఈ ఉంది మీకు అని చెప్పగానే ప్రతి పేషెంట్ అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఇది శాశ్వతంగా క్యూర్ అయిపోతుందా? దురదృష్టవశాత్తు ఎస్ఎల్ఈకి శాశ్వత పరిష్కారం లేదండి. కానీ ప్రస్తుతం ఉన్న మందులతోటి ఎఫెక్టివ్గా దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉంది. లైఫ్ స్పాన్, జీవితకాల వ్యవధి అనేది ఎస్ఎల్ఈ వల్ల తగ్గడం అనేది ఈ రోజుల్లో దాదాపుగా లేదు. అంటే జబ్బు లేని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో, జబ్బు ఉన్న వాళ్ళు కూడా సరైన వైద్యంతో అన్ని సంవత్సరాలు బ్రతికే అవకాశం అయితే ఉంది. కాకపోతే అది ఎప్పుడు తీవ్రం అవుతుంది అనేది గమనించి సరైన వైద్యం తీసుకోవటం అవసరం. సో యూజువల్గా ఎస్ఎల్ఈకి మనం ఇమ్యునోసప్రెసెంట్స్ ఇస్తాం. సో ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరగటం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ, చెడు ఇమ్యూనిటీ పెరగటం వల్ల వచ్చేవి. సో దాన్ని తగ్గించడానికి మనం ఇమ్యునోసప్రెసెంట్స్ లేదా స్టిరాయిడ్స్, డీమార్ట్స్ ఇటువంటి మందులు ఇస్తుంటాం. సో చాలా చోట్ల బయట ఉన్న అపోహ ఏంటంటే వీటి వల్ల బాడీలో ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోతుంది, అనేక రకాలైన జబ్బులు వస్తాయి అని. దయచేసి అటువంటి అపోహల్ని నమ్మద్దండి. కంట్రోల్డ్ సెట్టింగ్స్లో కరెక్ట్ డాక్టర్ చూసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇటువంటి మందులతో మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. నార్మల్ లైఫ్ స్పాన్తో జీవితకాలం గడపచ్చు. థ్యాంక్ యూ.